ఓకే, బాడీ ఫ్రీ చేసుకోవాలి మనము. లెగ్స్ షేక్ చేయండి కొద్దిగా. రోడ్ వలిగిపోతుంది, మొన్ననే రోడ్ వేసిరు ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దగ్గరికి పెట్టుకో, కాలు దగ్గరికి పెట్టుకొని ఇప్పుడు షేక్ చేయి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటే తొడలు షేక్ చేయండి, బాడీ ఫ్రీ అవుతుంటుంది. వర్కౌట్ అయిపోయిన తర్వాత మనకు స్ట్రెచ్చింగ్ ఎంత మంచిగా చేస్తామో అంత నీట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. దాంతోపాటు మనకు ఇంజురీస్ కావు, పెయిన్స్ ఇంజురీస్ వస్తాయి కదా, అవి రావు. ఇది టచ్ చేయండి, టచ్ చేయండి, అందరూ టచ్ చేయాలా. కొద్దిగా ట్రై అయ్యి మోకాలు డౌన్ చేయడానికి. నేను చెప్పే వరకు ఎవ్వరూ తీయద్దు. ఒకవేళ తీస్తే మాత్రం నేను ఒకటి చెప్తున్నా చూడండి, మన హాస్టల్ బయట ఉన్న మొత్తం టోటల్ గ్రాస్ మొత్తం పార తీసుకొని వస్తే చెక్కాలి. ఫస్టే చెప్తున్నా, ఓకేనా? చెప్పే వరకు తీయద్దు. నా కోసం కాదు మీరు చేసేది, మీకోసమే. చూడరా సిద్ధార్థ, నేను నీకైతే రెస్పెక్ట్ కూడా ఇవ్వను, ఫస్టే చెప్తున్నాను. నువ్వు మాత్రం పైకి లేపినావు అంటే మాత్రం మొత్తం బాత్రూమ్ చుట్టుముట్టు ఉన్న మొత్తం గడ్డి మొత్తం చెక్కిస్తా. మీ ఇష్టం, ఇక మీరు తిట్టుకున్నా సరే నన్ను. ఎవరు తీయద్దు, మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేయండి. ఒకటి, మీకు సాధ్యమైనా కానీ ఒకవేళ మీరు చేయలేరంటే మీరంత దుర్మార్గులు, మీరంత ఇంకా చెప్పొద్దు. ఇంకా నేను నా నోటి కూడా రాదు, కానీ ఇక వేస్ట్. మీరు ఇక జీవితంలో సక్సెస్ కాలేరు. మీకు సాధ్యం ఇంకోటి, మీకు ఎంత సాధ్యమైందో ఇంకా అంతకు మించి ట్రై చేయండి అంతే, ఓకేనా? సాధ్యం కాకపోతే వదిలేయండి. ఎంతవరకు అయితే అంతవరకు స్ట్రెచ్ చేయండి బాడీని. మీరు అట్లా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాఫ్ స్ట్రెచ్ అయిపోతుంది, తర్వాత హ్యామ్స్ట్రింగ్. కాఫ్ అంటే ఈ కింద ఈ షిన్ బోన్ కానీ కాఫ్ స్ట్రెచ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మీ తొడలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ నడుములు, హిప్పు, మొత్తం టోటల్గా కంప్లీట్గా మొత్తం టోటల్ బాడీ టోటల్ టాప్ టు బాటమ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ఇది ఇంత హెవీగా వేయమని చెప్తా, ఓకే? షేక్ చేయకండి, బాడీ షేక్ చేయొద్దు, అస్సలు బాడీ షేక్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఎస్ఎస్సి జీడీ బ్యాచ్. ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ కోసం మన దగ్గరికి ఫిజికల్ వచ్చిన వాళ్ళు. ఓకే, అప్ అంటే లేవకండి, జస్ట్ రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక 10 టైమ్స్ చేసుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గ్లూట్స్ స్ట్రెచ్చింగ్. గ్లూట్స్ అంటే ఏంది చూపి? గ్లూట్స్ అంటే అది. సో అది స్ట్రెచ్ కావాలి. రన్నర్స్కి ఏమవుతుందో అది టైర్డ్ అయిపోతుంది. సో అందుకోసమే గ్లూట్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. టైట్గా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, స్ట్రెచ్ చేయండి. ప్రెషర్ ఎక్కడ పడుతుంది? కింది కట్టరా, కాలు కింది కాను, అది కింద పెట్టాలా. స్ట్రెచ్ అవుతుందా? ఏడవుతుంది స్ట్రెచ్? ఇంకేమైనా అవుతుందా? ఇంకేమైనా అయితే మీరు కరెక్ట్ చేస్తారన్నట్టు. ఫస్ట్ చెప్తున్నా చూడండి, బాగా చేయాలి, చేయాలా. నీ బాడీ బాగా స్ట్రెచ్ కావాలా, టైట్నెస్ ఉంది నీ బాడీ కూడా. చేయండి. నాలుగు రోజులు ఆగండి రా, మీ జీవితాలు మీ చేతిలో లేకుండా చేస్తాను. ఇప్పుడు ఏమన్నా నువ్వు సైలెంట్గా, ఇప్పుడు మీరు నన్ను ర్యాగింగ్ చేస్తారు, నేను తర్వాత ర్యాగింగ్ చేస్తాను. ఓకే, లెగ్ చేంజ్, ఆపోజిట్ సేమ్ చేయాలి. మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ ఫస్ట్ లెగ్కి ఎంత డెడికేషన్ చేసిరో సెకండ్ లెగ్కి కూడా అంతే డెడికేషన్ చేయాలి. ఎందుకంటే ఒక సైడ్ టైర్డ్ అవుతుంది కదా, ఒక సైడ్ ఫ్రీ చేసుకొని ఇంకో సైడ్ ఫ్రీ చేసుకోకపోతే ఎట్లుంటుంది? కామెడీగా ఉంటుంది. సో అందుకోసమే 2 లెగ్స్ రికవరీ అయిపోవాలి మనం. దీన్ని గ్లూట్ స్ట్రెచ్చింగ్ అంటారు. ఎవరైనా వర్కౌట్ అయిపోయిన తర్వాత గ్లూట్ స్ట్రెచ్చింగ్, తర్వాత హిప్ డౌన్, తర్వాత ఇవి చేసుకోవడం వల్ల కొద్దిగా బాడీ ఫ్రీ అయిపోతుంది. సో మనం స్టూడెంట్స్కు మెయిన్ ఏంటంటే స్ట్రెచ్చింగ్ మీద కూడా బాగానే ఫోకస్ చేస్తాం. ఇవన్నీ మీకు చెప్తున్నా కదా, తర్వాత మీకు ఎప్పుడైనా టైట్నెస్ అనిపిస్తే మీరు కూడా చేసుకోవచ్చు. నన్ను అడగాలని రూల్ లేదు. ప్రతి చిన్న దానికి అడుగుతారా? అవునా కదా? ఇప్పుడు మనం ఇంట్లో ఏమైనా పనులు చేస్తుంటే మన వాళ్ళని అడిగి చేస్తాం, బాత్రూమ్కి ఏది కూడా అడిగిపోతారా మీరు? అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకోసం మీకు ఇవన్నీ నేర్పిస్తా అన్నట్టు, నేను చెప్తుంటా అన్నట్టు, ఓకేనా? ఓకే, డన్. రిలాక్స్, అప్, రిలాక్స్గా ఉండండి. రిలాక్స్ అన్నప్పుడు ఎట్లుండాలి తెలుసా? ప్రశాంతంగా ఉండాలి. రిలాక్స్ అన్నప్పుడు అది నేర్చుకోవాలన్నాడు. రిలాక్స్ అన్నప్పుడు రిలాక్స్, సాడ్ అన్నప్పుడు బాధపడినట్టు. అంటే మన బాడీని ఎట్లా అంటే మనం ఎట్లా పడితే అట్లా రెడీ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం బాడీని, ఒక మిషన్ టైప్ రెడీ చేస్తున్నాం అట్లా. ఓకే, కాఫ్ గట్టి పట్టుకో, పైకి లేపది. పడుతుందా కాఫ్ అయినా? కిందికెట్టు,
కిందికెట్టు. ఓకే, డన్, అంతే. కిందికెట్టాలి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు సేమ్ అట్లనే. పడుతుందా కాఫీడా? కొద్దిగా స్ట్రెచ్ అవుతుందా? కాఫ్ స్ట్రెచ్. జస్ట్ అట్లా పట్టుకోండి అంతే. ఓ అట్లా అనండి. యాంకిల్ని పైకి లేపాలి అంతే. సింపుల్గా యాంకిల్ పైకి లేపాలి, అంత ఇబ్బంది పడకండి. యాంకిల్ ఊసిపోతే కష్టం, మళ్ళీ నాకు భయం అవుతుంది. ఓకే, లెగ్ చేంజ్. ఇట్లా ప్రతి ఒక్క స్ట్రెచ్చింగ్ మీరు చేసుకుంటే మీ బాడీ మంచిగా ఫ్రీ అయిపోతుంది. వర్కౌట్ అయిపోయినప్పుడే చేసుకోవాలా. ఇంజన్ జామ్ అయితే ఏం చేయాలా? ఫ్రీ చేయాలి. అవునా? మన బాడీలో కూడా వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మజిల్ ఏమైపోతుంది? జామ్ అయిపోతుంది. జామ్ మీన్స్ స్ట్రైన్ అయిపోతుంది. స్ట్రైన్ అయిన మజిల్ ఏం చేయాలా? ఫ్రీ చేయాలా. అంతే సింపుల్. ఇది ఒకటి నేర్చుకుంటే అయిపోతుంది.